మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీత గీతాత్వమేవ యదునందన వాక్ప్రపూత పూతాత్వమేవ పరిపూర్ణ సుధాం సుజాత జాతాత్వమేవ సుకుమార గిరా కృతార్థ జాతాత్వమేవ. భారతీయ తాత్విక మహాసాగరంలో పుట్టిన అమృతం భగవద్గీత కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 887వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. తస్మాన్ అర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. సొంత మనుషులను చంపేసి నేను పొందే సుఖాలేమిటయ్యా, రాజ్యాలేమిటయ్యా, భోగాలేమిటయ్యా అన్నాడు. అంటే సొంత మనుషులు కాకపోతే వేసేయించండి. ఇదే ఆలోచించుకోవలసిన విషయం. మన వాళ్ళకి ఏదైనా కొంచెం బాధ వచ్చేసరికి కృంగిపోతాం, కృషించిపోతాం, నశించిపోతాం. ఇక వారికి బాగుపడే వరకు మనకి మనస్సులో ఉండదు. ఇంకా అదే లోకంలో ఏదైనా ప్రమాదం జరిగిందో 25 మంది వెళ్ళిపోయారట కానీ అవుంటా అని టీ తాగుతూ ఆ టీలో ఆ వార్తల్ని నంచుకుంటాం. పైగా టీవీ చూస్తూ ఒక్కోసారి పాపాత్మలో మనమే నాతో సహా ఏమిటో ఈవేళ ప్రత్యేకమైన వార్తలు ఏం లేవు, పేపర్ అంతా డల్గా ఉండడం, లోకం సుఖంగా ఉంది అంటే సంచలనమైన వార్త లేకపోతే వీడి ముందు నీరసం అయిపోతారు. అందుకే మీడియా వారు సంచలనాలు బాగా వేస్తున్నారు. లేకపోయినా సరే వారు సృష్టిస్తున్నారు, ఉన్నదాన్ని పశ్చాలు చేస్తున్నారు. ఎందుకంటే సంచలనం లేకపోతే నువ్వు చూడమని వాడికి అర్థమైంది. అంచేత లోపం మనలో కూడా ఉందిగా, ప్రేక్షకుల్లో. బాబు మాకు సంచలనాలు అక్కర్లేదు, సంస్కారం కావాలి. నేను ఒక పాత సినిమా చూశాను, సినిమా పేరు నాకు తెలియదు. నాగేశ్వరరావు భర్త, శ్రీదేవి భార్య, ఇద్దరు కాపురం ఏదో సరే పడుకుని ఉన్నారు. అలాగే ఆవిడేదో ఇల్లు మార్చేద్దాం, వేరో ఇల్లు అంటుంది. మనం చేయలేము, ఇంటి అద్దె 50 రూపాయలు, పాత సినిమా కదా, కొత్త కడితే 500 ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇస్తాం ఉంటాడు. వెంటనే ఏదో ఒకటి చేయాలంది, అయితే ఏదో ఒకటి చేద్దాం అని లైట్ అర్పించాడు. ఎంత సంస్కారం అండి. లైట్ అర్పించాక ఏం జరుగుతుందో మనకు తెలుసు, కానీ ఆ జరిగింది చూపించాల, అది సంస్కారం. ఇవాళ అయితే ఆ లైట్ అర్పాక దృశ్యమే ప్రధానంగా అరగంట. మరి చెడిపోరా? తర్వాత కూడా చూస్తాను, ఈవిడికి ఏదో చేయాలని ఉంది, డబ్బు కావాలి, అందుకని పుట్టింటికి ఉత్తరం రాసేసింది, నాకు 10,000 పంపించండి నాన్నగారిని. వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ, వాళ్ళ అమ్మేమో జీ వరలక్ష్మి. సత్యనారాయణకి ఆ ఉత్తరం వస్తుంది, చూసి అమ్మాయి ఉత్తరం రాసిందే అంటాడు భార్యతో. ఆ వరలక్ష్మి వచ్చి ఏం రాసిందో, కొత్త ఊరు కొత్త కాపురం ఎలా ఉందో, నీ ప్రశ్నలను అడిగి సమాధానంగా ఒక్క మాట రాసింది, 10,000 పంపమని అంటాడు ఆయన. పంపేయండి పాపం, ఏం ఇబ్బందులు పడుతుందో. సత్యనారాయణ అంటాడు, నేను పంపను, తప్పు. ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాక పుట్టింటి వాళ్ళని డబ్బులు అడిగితే పంపకూడదు, అప్పుడు భర్త లోకువైపోతాడు. అక్కడి నుంచి ఈ డబ్బుతో అదేదో వైభవాలు చేస్తుంది, మొగుడు పనికిరాని వాడు అవుతాడు. ఏమనంటే నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు ఉంటుంది, గొడవలు మొదలవుతాయి, నేను పంపనన్నాడు. ఇంత సంస్కారవంతంగా లైట్ ఆర్పిన తర్వాత కార్యక్రమాలు చూపించకపోవడం, పుట్టింటికి ఆడది 10,000 పంపమని ఉత్తరం రాస్తే తండ్రి పంపనడం, ఇటువంటి సంస్కారం మనం ఇప్పుడు సినిమాల్లో మీడియాలో చూస్తామండి. అసలు పాత సినిమాల్లో పాత రోజులు ఎందుకు బాగున్నాయి, ఆ సమాజము బాగుంది, ఆ సినిమాలు బాగున్నాయి. సినిమాలను బట్టి సమాజం, సమాజాన్ని బట్టి సినిమా, పరస్పరం పోషయంత. అంతకంటే నేను మంచి సినిమా తీస్తాను, జనం చూస్తే చూశారు, లేతలేదు 2 సినిమాలు తీస్తాను, నష్టం వస్తే ఇంటికి వెళ్ళి పడుకుంటాను, అంతేగాని సంస్కారం లేని పని నేను చెయ్యను అని కాట్రగడ్డ మురారిలా చెప్పగలిగే నిర్మాత ఉన్నాడా ఈవేళ? 8 సినిమాలు తీశాడు ఆ మహానుభావుడు, 6 విజయవంతం అయ్యాయి. ఇక తీయడం మానుకుని వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా మంచి సినిమా తీయడానికి సిద్ధమని చెప్పాడు మొహమాటం లేకుండా. అలా ఉండాలి నిర్మాత అంటే. ఎంతమంది ఉన్నారు అంటే ఎవరి మీద నెట్టేయడం కాదు, మన లోపం. ఇక్కడ అదే సొంత మనుషులు కాబట్టి సంపన్నం ఉంటాడు. మరి కాండవన దహనం అప్పుడు అంటే ఈయన గారు ఓవర్ యాక్షన్ చూడండి ఒక్కసారి. అగ్నిదేవుడు వచ్చి శరణు వేడట, అడిగట, ఇంద్రుడి మీద తండ్రితో యుద్ధం చేస్తారండి. అది మరి తండ్రి సొంతం కాదా? ఇంద్రుడు తండ్రిని తెలియదా? అప్పుడు పౌరుషం చేసేసాడు. పైగా ఒక్క పెట్టెను కూడా బయటికి వెళ్ళి లేకుండా, ఏం పాపం అండి, 5 పెట్టెలు చచ్చిపోయినాయి, లావుక పెట్టెలు, పక్షులు, తల్లి 4 పిల్లలు. అప్పుడు నా పంతం నెగ్గాలి అన్నదే తప్ప, అయ్యో పెట్టెలను చంపే హక్కు నాకెక్కడిది? అవి చిన్న మాయక పెట్టెలు, ఈ వనం కాలిపోతుందని వాటికి తెలియదు. నాన్నయ్య గారు ఎన్ని పద్యాలు రాశారండి ఆ పిచ్చి బ్రాహ్మడు ఆ పెట్టెల కోసం. మాతృవేదన పేరు మీద 10వ తరగతిలో పాఠం కూడా ఉంది. ఆ పెట్టెల కోసం పాఠం రాసిన మహానుభావుడు మన ఆదికవి.
వాటి మీద ఏకంగా 25 పద్యాలు, వాటి బాధ, తల్లి బాధ అంతా. భారతంలో ఎంత ఉదాత్తమైన విషయాలు ఉన్నాయి. మరి ఆ పెట్టెల గురించి అర్జునుడు ఆలోచించలేదే. అదే తన కాళ్ళ మీద పడిన మయుణ్ణి, వాడు ప్రమాదకరమైన వ్యక్తి, రాక్షసశిల్పని తెలుసుంటూ కూడా కృష్ణుడు వద్దంటున్నా శరణిచ్చాడు. అంటే ఇదంతా అహంకారమా కాదా? నేనన్న మాట నెగ్గాలి, నా కాళ్ళు పట్టుకున్నవాడిని నేను వదిలేస్తా, నా కాళ్ళు పట్టుకోకపోతే పెట్టెను కూడా వదలను. ఇది అర్జునుడి ప్రవృత్తి, నన్ను మన్నించండి. మనలో కూడా చాలామంది ఉన్నాం ఇలాగ. దేశ సేవ చేసినట్టు మాట్లాడుతూ ఉంటాం. మన కాళ్ళు పట్టుకోవాలి, పట్టుకున్నాడు కాబట్టి చేశాం, మన కోసం చేశాం, మన గొప్ప కోసం చేశాం, మన ప్రచారం కోసం చేశాం. చాలామంది వ్యక్తుల జ్ఞానబోధ కూడా ఇందుకే జరుగుతోంది. మన గొప్ప, నాకంటే చెప్పేవాడు ఎవడు, నేను కాబట్టి చెప్పగలను ఇలాగా, కాబట్టి నా చుట్టూ ఇంతమంది జనం ఉన్నారు, మనం చదువుకోనియకుండా మన ఇబ్బంది పెట్టి మన అజ్ఞానం 10 సార్లు వింటారు. ఈ కొత్త పుస్తకం చదివితేగా కొత్త మాట చెప్పడానికి. ఇది కూడా మారాల్సింది. ఆ మారే వరకు ఈ జీవుడు తాపత్రయపడుతూనే ఉంటాడు. కనీసం నాలోనైనా మార్పు వస్తుంది కదా, మీలో ఎలా ఉందా? ఇప్పుడు చెబుతూ ఉంటే నాలో అనిపి ఇంత చెప్పాను నేను చేయొద్దా అని నాకేనా అనిపిస్తుంది. సహజం. ఆత్మోద్ధరణ కంటే కావలసిందే లేదు. ఖాండవం అప్పుడు ఈ వైరాగ్యం కలగల. రాయిషీయాలప్పుడు దక్షిణ దిక్కు ఒకరు, పశ్చిమ దిక్కు ఒకరు, తూర్పు దిక్కు. మరి ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయాయండి వీళ్ళ యుద్ధాల పేరు మీద. ధర్మరాజ కీర్తి నిలబడడం కోసం 4 దిక్కులకి వీళ్ళు యుద్ధం చేశారే. సహదేవుడి చేతిలో ఓడిపోయిన వాళ్ళు మన ఆంధ్రులు కూడా ఉన్నారే. మరి వారందరూ ఆ భార్యలు కలిగిన వారు కదా, తల్లి కలిగిన వారు కదా. అప్పుడు ఈ మమకారాలు ఏం లేవు, తమ కీర్తి ముఖ్యం. ఇప్పుడు మమకారాలు వచ్చేసాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, భయం, పాపం మనిషిని అలా పీడిస్తుంది అంటే, ఖాండవవనంలో అశ్వసేనుడు అనే పావుండి, తక్షకుడి కొడుకు, అతని భార్య కూడా, అశ్వసేనుడు తల్లి, తక్షకుడి భార్య కూడా ఉన్నారు. ఆ పాము తప్పించుకుంటూ ఉంటే తల్లి అంటుంది, ఒరే నువ్వు తప్పించుకోలేవరా, అవతల అర్జునుడురా, అందుకని నేను నిన్ను మింగుతాను నాయన, నోటి వరకు ముఖం ముందుకు ఉండేలాగా మింగుతాను, నేను పరిగెడతాను, నా శరీరం కాలికిపోయినా నా శరీరంలోంచి నువ్వు బయటికి వెళ్ళిపోరా అంటాడు. కడుపులో పెట్టుకుని కాపాడడం అనే మాట అప్పటి నుంచి వచ్చింది. పాము తల్లికి కూడా అంత ప్రేమ ఉంది. మానవులమైన మనకి ఎంత ఉండాలో ఆలోచించుకోండి. ఈ జాతిలో పాములు కూడా తల్లులు అంత ప్రేమగా ప్రవర్తించాయి. ఇవాళ కనీసి బాధ్యత లేకుండా ఆసుపత్రుల పక్కనే, పెంటకుప్పల పక్కనే బారేసి ఏమన్నా అంటే నా హక్కు నాది, నా స్వేచ్ఛ నాది, అన్వాంటెడ్ అని బారేస్తున్నారు. నువ్వు కూడా అన్వాంటెడ్ ఈ ప్రపంచానికి. పిల్లని కనాలో కనకూడదు ఆవిడ తేల్చుకుంటుంది. కడుపు రాకముందు తేల్చుకోవాలి ఆ విషయాలు, వచ్చాక కాదు, వస్తే కన తీరవలసిందే. ఈ జీవికి బతికే హక్కు ఉంది, వాడిని చంపుతున్నావు నువ్వు, కొడుకైనా సరే. వచ్చింది అంటే కనవలసిందే. నీకు అంత పిల్లల కన్నా ఇష్టం లేకపోతే ముందే వేసుకో, బిళ్ళలేవు, వచ్చాక వేసుకోకూడదు. అనారోగ్యాలు, తీవ్ర పరిస్థితులు వేరు, కానీ మనం కావాలని వేసుకోవడం అండి. ఎందుకంటే అక్రమ సంబంధం పుట్టేశారు, ఏం చేయాలో తెలియదు, మళ్ళీ పెళ్ళి అవ్వదని తీసేయి. ఇది పాపం కాదా? ఇది పీడించదా? అశ్వసేనుడిని అలాగే తల్లి కాపాడదాం అనుకుంటే అశ్వసేనుడు అన్నాడు, లేదమ్మా నేను ఎగురుతాను, నువ్వు నా తోక పట్టుకో, నేను ఎలాగైనా రెక్కలున్న పక్షులవి, అందుకని నేను ఎగురుతాను, ఇద్దరం పారిపోదాం అన్నాడు. ఆ తల్లి పాపం అమాయకంగా తోక పట్టుకుంది. అర్జునుడు వదిలేయచ్చు కదండి. తోక పట్టుకుని తల్లి పెడుతున్న 2 పాములు భార్యాభర్తలో తల్లు పిల్ల ఏదో అయి ఉంటాయి కదా, ఎందుకు వదిలేయచ్చు? కక్ష, కోపం, పట్టుదల. ఎందుకంత కోపం పావుల మీద, పెట్టెల మీద పెద్ద మనిషికి? ఇవాళ ధృతరాష్ట్రుడు కొడుకు మీద ప్రేమ, ఆ పావుల మీద కోపమా, యవనాలే అన్నాయి. భగవద్గీతకు మూలం ఖాండవ దహనం. అందుకే కృష్ణుడు నవ్వుకున్నాడు, ఆ వేళ లేదే, నేను పక్కన ఉండగానే ఇష్టం వచ్చినట్టు చంపేసేవే, రాక్షసులకేమో శరణిస్తావా, పెట్టెలనేమో చంపుతావా, ఇవాళ దుర్యోధనులను చూసి ప్రేమిస్తున్నావా, అసలు కర్తవ్యాన్ని మర్చిపోతున్నావా, ఎన్ని భగవద్గీతలు చెబితే బాగుపడతావయ్యా? ఇది జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే స్వల్పమైన భేదం. మనం జ్ఞానాన్ని అజ్ఞానంగా భ్రమిస్తాం, అజ్ఞానాన్ని జ్ఞానంగా అనుకుంటాం. అది తేడా తెలియజేయడానికే భగవద్గీత. ఆ అశ్వసేనుణ్ణి కొట్టాడు, తోక తెగింది, తోక తెగిన పాము అంటారు. ఆ తల్లి చచ్చిపోయింది మంటల్లో పడి, అశ్వసేనుడు తప్పించుకున్నాడు. కిరాతార్జునీయ ఘట్టం ఎక్కడా ఖాండవ దహనం ఆది పర్వం, కిరాతార్జునీయం అరణ్య పర్వం చివరిలో. అక్కడ తపస్సు చేస్తూ ఉంటే పరమేశ్వరుని యొక్క సృష్టిగా వాడు మూకాసురుడు పంది రూపంలో వస్తే ఆ పందిని చూసి అర్జునుడు అనుకున్నట్ట. భారవి కిరాతార్జునీయంలో రాస్తాడు మహానుభావుడు. అప్పుడు నేను తోక తెగ్గొట్టిన పామైన అశ్వసేనుడు పగబట్టి ఈ పంది రూపంలో వచ్చాడా అనుకున్నట్ట. దీని దుంపదగా పాపం ఉంటుందే, జ్ఞాపకమే పీడిస్తుంది. పాపాన్ని చేయకుండా ఉండడం ప్రధానం కాదు, పాప జ్ఞాపకం లేకుండా ఉండడం ప్రధానం. జ్ఞాపకం లేకపోతే పాపం అనుభవించక్కల్లా, జ్ఞాపకం వలనే పాపం. ఆ జ్ఞాపకమే మన మనస్సులో ఉండి దానికి మన గరుడు పురాణంలో రాసిన శిక్ష ఏదో మనం చదివి ఉన్నాము, ఈ సంస్కృతిలో పుట్టాం, మనకు తెలుసును కాబట్టి అది కూడా మన మనస్సులో చేరి ఆ పాపం అనుభవిస్తున్నట్టు, ఆ శిక్ష పడుతున్నట్టు మనకి జీవితాలు ఏర్పడతాయి. జన్మలు కూడా కలలై, ఈ కళ ఎంతో ఆ జన్మ అంతే, ఆ జన్మ ఎంతో ఈ కళ అంతే. రమణ మహర్షి తత్వం తెలిస్తే తప్ప, ఆ పుస్తకాలు చదివితే తప్ప ఇది అర్థం కాదు. చదవండి.
అన్నీ నాకు ఫోన్ కొట్టి తెలుసుకుందామని ప్రయత్నం చేయకండి, పుస్తకాలు చదవండి. ఫోన్లో చెప్పేవి కావు ఇవన్నీ. నేను యోగ వాసిష్టం చదవాలి, రమణ మహర్షి తత్వం చదవాలి, అప్పుడే భగవద్గీత అర్థమవుతుంది. అందుకని ఆ పాపం పీడించి పందొస్తూ ఉంటే ఎదురుగా అశ్వసేనుడా, అశ్వసేనుణ్ణి చంపడం తప్పనే విషయం జీవితం అంతా బాధపెట్టింది అర్జునుణ్ణి. పంది కోసం పరమేశ్వరుడితో పోరాడడం తప్పనే విషయం బాధపెట్టింది. చివరిలో శ్రీకృష్ణ నిర్యాణంలో అష్టభార్యల్ని రక్షించడం కోసం కిరాతులతో యుద్ధం చేస్తే కిరాతుల చేతిలో ఓడిపోయాననే అవమానం బాధపెట్టింది. అందుకే తర్వాత జన్మలో కిరాతుడుగా పుట్టాడు కన్నప్పగా. ఏకలవ్యుడు వేలు కోయించిన విషయం బాధపెట్టింది, అది పాపం కాబట్టి. ఇవన్నీ బాధపెట్టే ఆ పాపాలన్నీ ఫలితాలను అనుభవించిన కిరాతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉసురు కారణంగానే ఈ పెద్ద మనిషి కిరాతుడుగా కన్నప్పగా పుట్టి కన్ను కూడా త్యాగం చేసి కన్ను అప్పగించి కన్నప్పై మోక్షం పొందాడు. త్యాగైనేకే అమృతత్వ మానసుకు. అంతవరకు అర్జునుడికైనా జన్మ తప్పదు, మనమనగా ఎంత ఆవకాయగాళ్ళం. అందుకని ఇది తేడా, దానికని జాగ్రత్తగా చూసుకోవద్దా. ఇలా మాట్లాడి 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 ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థవుపావిశతు, ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థవుపావిశతు విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః, విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏవముక్త్వా అర్జున సంఖ్యే, సంఖ్య శబ్దానికి యుద్ధం అని అర్థం ఉందండి సంస్కృతంలో. సంఖ్య అంటే లెక్కెట్టడం కాదు, అంకె కాదు, యుద్ధం కూడా ఉంది. అందుకని యుద్ధరంగం మధ్యలో ఏవముక్త్వా ఈ రకంగా మాట్లాడి అర్జునుడు రథోపస్థ ఉపావిశతు, రథము సమీపంలో అలా కూర్చుండిపోయాడంతే దిగజారిపోయి. విసృజ్య సశరం చాపం, బాణాలతో సహా ఆ ధనుస్సును పక్కన బారేశాడు. శోక సంవిఘ్న మానసః, కన్నీళ్లు ఒక్కటే తక్కువ. మగాడు కాబట్టి కంటి నుంచి నీళ్లు రావట్లేదు కానీ గుండె నిండా నీళ్ళే. ఇది వచ్చినటువంటి స్థితి. ప్రథమాధ్యాయాన్ని ముగిస్తూ వ్యాస మహర్షి చెప్పిన మాట ఇది.